పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలే మా కుటుంబ సభ్యులని, వారి కష్టసుఖాల్లో తోడుంటడమే మా బాధ్యత అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీమతి రమాదేవి పేర్కొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన 42-43 క్లస్టర్ ఇన్ఛార్జ్ జాకీర్ గారి నివాసానికి ఆమె వెళ్లారు. అక్కడ జాకీర్ చిత్రపటానికి పూలమాల వేసి భావోద్వేగంతో నివాళులు అర్పించారు. జాకీర్ తన కుటుంబం కోసం కన్న కలలను నెరవేర్చే బాధ్యత తమపై ఉందని, ముఖ్యంగా పిల్లల చదువు, భవిష్యత్ మరియు కుటుంబ బాధ్యతల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు జాకీర్ శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మైనారిటీ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత నెల్లూరు నగరము 42-43కి క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన జాకీర్ అని ఎప్పుడు అనగానే తమ్ముడే గుర్తొస్తాడు. తమ్ముళ్ళలాగానే చూసాము. అదే రకంగా వాళ్ళ ఇంటికి ఇక్కడ ఆహ్వానించినప్పుడు కూడాను ఒక సోదరిగానే ఆహ్వానించారు తప్ప ఏదో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన ఒక ఫ్యామిలీగా నారాయణ గారి భార్య అట్లా అని కాకుండా సొంత అక్కని ఎట్లాగైతే మనము ఇంటికి పిలిచి ఎట్లా చూసుకుంటామో అదే రకంగా ఇంటికి ఆహ్వానించడం జరిగింది. నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇది 4-5 సార్లు వచ్చున్నాను. ప్రతిసారి కూడా అదే రకమైన ప్రేమతో ఇంటి కుటుంబ సభ్యులందరూ ఆహ్వానించడం జరిగేది. ఆ విధంగానే మేము కానీ ఆలోచించినప్పుడు కానీ జాకీర్ అంటే జాకీర్ తమ్ముడు కానీ జాకీర్ భయ్య అదే రకమైన ఆప్యాయతలు ఉండేవి మా మధ్య. ప్రతి డివిజన్లో ప్రతి ఇంటింటికి తిరుగుతూ మనము ఎలక్షన్ ప్రచార సమయంలో కూడాను ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళని పరిచయం చేయటం కానీ, వాళ్ళ గురించి చెప్పటం కానీ, నా గురించి వాళ్ళకి చెప్పటం కానీ, ఒక రకమైన బాండింగ్ డెవలప్ చేయటంలో కానీ తనది చాలా ప్రత్యేకమైన పాత్ర. రంజాన్ వచ్చింది అంటే జాకీరు గుర్తొచ్చే వ్యక్తుల్లో జాకీరు ముందుగా మైండ్లోకి వచ్చే భయ్య. కార్యకర్తగా అతని యొక్క సేవలు ఎంతో గుర్తించదగినవి. జాకీరు లేడు మన మధ్య అని తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడాను, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేసి పలకరించి ఫ్యామిలీ మెంబర్స్కి తన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. అంటే ఆయన యొక్క సేవలు ఏ రకంగా గుర్తించబడ్డాయి అనేది మనకు తెలుస్తుంది. మన మధ్య భౌతికంగా లేడు జాకీరు, కానీ ఇప్పుడే ఇంట్లో కుటుంబ సభ్యులతో, వాళ్ళ బాబుతో, తర్వాత వాళ్ళ భార్యతో, తర్వాత వాళ్ళ అన్నగారితో, తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులందరితో, వాళ్ళ సిస్టర్స్ అందరితో కూడా మాట్లాడి రావటం జరిగింది. ఒకటే చెప్పాను, జాకీర్ మన మధ్య లేని జాకీర్ని మనమైతే తీసుకురాలేము, కానీ అమ్మ మేమున్నాం, నారాయణ సార్ ఉన్నారు. సో ఏదైనా మీకు మనసులోకి వచ్చినప్పుడు ఏదైనా కూడాను నారాయణ గారు ఉన్నారు, నారాయణ గారి ఫ్యామిలీగా మేమున్నాము మీకు అనే భరోసాని వాళ్ళకి మాట్లాడి చెప్పి రావటం జరిగిందండి. లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయము. అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని నేను చాలా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.